కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదని మా తాత అంటుండేవాడు. ఆహా సువాసన! గురు, నాకు ఒక్క విషయంలో వస్తుంది నిష, అది ఎదురుగా ఉంటే సమోసా. లగదు, ఇది నాది 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 ఏమనుకో గురు. రాత్రి తెల్లబారులు ఈ పురిపురి నగరంలో కరెంటే లేకుండా చేస్తున్నారు. అసలు ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది? ఈ మాయిదారి పేపర్లో ఎప్పుడు చూసినా రాసిన వార్తలే రాసేస్తున్నారు. ఈ ఐటొక్కి ఇక్కడ ఎవడ పడేశాడు? కొంపదీసి నేను పడ్డం ఎవరు చూడలేదు కదా. ఇప్పుడే అందిన తాజా వార్త. గజదొంగ జాన్ పురిపురి నగర్ లో దాక్కున్నట్టుగా సమాచారం అందింది. ఇదిగో మోటు. అయినా ఈ నోటం తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? నాకే సొంతం. పెద్దనాయన నమస్తే. బాగున్నాను. కిందికా మీ దుబ్బల్తెంగా వచ్చేస్తుంది. మన పని అయిపోద్ది. పారిపోవాలి. ఓ నాయను అయిపోయాం. చిరిగిన నోటు. పేదరికానికి పరాకాష్టం దీన్ని అంటారు. ఇప్పుడు ఈ చిరిగిన నోటుని ఏం చేద్దాం మోటు? నేనేమని చెప్పను, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. ఐడియా సజ్జి. ఒకే ఒక్కడున్నాడు, వాడు ఇలాంటి చిరిగిన నోటులు తీసుకుని ఎంతో కొంత ముట్ట చెబుతాడు. పద వెళదాం. ఒరే అమాయకులారా, నేనెవరో గుర్తుపట్టారా? నేనెవరిని 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 తెలీదు. ఎవరో మీరే చెప్పొచ్చు కదా. తెలుగు తక్కువ తంతమల్లారా, నేనే జాన్ని. నేనే జాన్ని. ఈ జాన్ అవుతాడు ఇక డాన్. బుద్ధి లేని చవటల్లారా, మనకి డైమండ్స్ నిన్నే అందినా మీరు వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. ఏం చేశారు? ఆ డబ్బు ఏం చేశారు? మేము వెళ్తున్న బండి దారిలో పంచర్ అయిపోయింది. 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాల్లో వాళ్ళకి ఆ బ్యాగ్ అందాలి. ఇదిగో బ్యాగ్ ఇచ్చిన తర్వాత చిరిగిపోయిన 500 రూపాయల నోటు వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. మన దగ్గర ఉన్న ఈ చిరిగిన నోటును చూసి మనల్ని ధనవంతులు ఎక్కడ ఎక్కడ నా నోట్ ఎక్కడ? నా చిరిగిన నోట్ ఎక్కడ? ఎక్కడ పోయింది? ఎక్కడ ఉండాలి కదా. ఇదిగో దొరికేసింది. నా నోట్ నాకు దొరికేసింది. చిరిగిపోయిన 500 నోటు ఇటు ఇవ్వండి, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోండి. డీల్ పూర్తయింది కదా. చిరిగిపోయిన నోటుకు బదులుగా ఈ బ్యాగ్, ఇందులో ఏముందో ఏంటో. ఆగండి బాబు, ఆగండి. హలో గురు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికంటే ఏం చెప్పు, ఈ 500 నోటు మా డాన్కి ఇవ్వాలి. ఇదిగో మోటు, ఈ బ్యాగ్ ని ఎలా వదిలించుకోవాలో నీకేమైనా తెలుసా? నేనేమని చెప్పను, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. మనం ఆ బ్యాగ్ ని ఈ గోడవతల పడేసి వెళ్ళిపోదామా? సరే మోటు, దీన్ని విసిరి పారేద్దాం. మొత్తానికి ఎలాగైతే వదిలించేసుకున్నాం. చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఈ లింగం చేతిలోంచి ఆ సింగం కూడా తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అన్నట్టు మీరిద్దరూ నాకు ఒక మాట చెప్పండి.
గోడకి అవతల వైపున నా మీదకి బ్యాగ్ విసిరింది ఎవరు ఎవరు విసిరింది? నా తప్పలేదండి. ఈడే విసిరేశాడు. నా తప్పలేదు. నన్ను క్షమించండి. తప్పంతా ఈడే. నా తప్పేమీ లేదు. ఈడే విసిరేశాడు. తప్పు వీడిదే. వీడిని శిక్షించండి. నా తప్పేమీ లేదు. వీడిదే తప్పు. నన్ను నమ్మండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని వదలను. సరే ఇన్స్పెక్టర్ గారు. గురు లగెత్తు. 10 కోట్ల రూపాయల డీల్ పూర్తయిపోయింది. ఇక ఈ జాన్ డాన్ గా మారడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ జాన్ అవుతాడు డాను. రే 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 ఆపండ్రా. నాలిక్కడ ఓలక్కడ లేదే. ఇచ్చేనే ఇచ్చి పంపించేనే. అట్ట అనుభవన్నాయి. ఎందుకు పనికిరాని చవటలారా. ఆ బ్యాగ్ తీసుకెళ్లి ఎవరి చేతిలో ఎత్తారు? మీరు ఆ బ్యాగ్ తీసుకొస్తారని ఆ పార్టీ ఆడ వెయిట్ చేస్తున్నారు. నా బుర్రలోనూ ఒక దిక్కుమాలిన ఐడియా వచ్చింది. ఈ బ్యాగ్ ని మనం అడవిలోనే విసిరేసి పారిపోతే పద. నేను ఎగిరిపోయాను. గాల్లో కూడా ట్రాఫిక్. ఇది కూడా బాగానే ఉంది. ఒరే జాగ్రత్తగా పట్టుకోండి. నాకు బంగించబో చేత కాదు. అడ్డంగా పెట్టాలి. ఒక్క నిమిషం ఆగు. ఎవరో ఫోన్ చేస్తున్నారు. అప్పడం అయిపోయాడు ఈ జాను. అయ్యేది ఎప్పుడు ఇక దాను. అరే నన్ను కాపాడంటురే. ఇదిగో ఓట్లు. అటు నుంచే వస్తున్నాయి. వెళ్ళి చూద్దాం పద. బాబోయ్ గురు, వీళ్ళు డాన్ మనుషులే. ఆ బ్యాగ్ ని వీళ్ళే ఇచ్చారు. అదిగో బ్యాగ్ అక్కడే ఉంది. 10 కోట్ల రూపాయల బ్యాగ్ దొరికింది. బ్యాగ్ దొరికింది. ఏంటి ఏమిటి? అది 10 కోట్ల రూపాయల బ్యాగ్. అయితే బ్యాగ్ నాది. అదృష్టం కలిసి వచ్చింది. డబ్బు. पैसा बहाओ, पैसा ही पैसा खाओ, उड़ो पैसा उड़ाओ, पैसे में घूमो घुमाओ. మన డబ్బు మనకు రావలసిందే. మై నేమ్ ఇస్ లింగం, ఇన్స్పెక్టర్ లింగం. ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. త్వరగా చెప్పండి, ఆ బ్యాగ్ లోపల ఏముంది? 10 కోట్లు. 10 కోట్ల డాడీ. అయ్యో అయ్యో అయ్యో. ఈ లింగం గారు సింగల్ లాగా మనల్ని బొక్కలో తొయ్యడానికి ముందే ఎస్కేప్. ఈ జాన్ అవుతాడు డాను. ఒరే చూసుకోండిరా, జాగ్రత్త. ముందు జాన్ గా మారండి. టైం బాగుంటే డాన్ గా మారండి. ప్రస్తుతానికి ఈ బ్యాగ్ తీసుకుని మనం పారిపోవడమే మంచిది. స్టార్ట్ అవ్వు. త్వరగా స్టార్ట్ అవ్వు. నువ్వు స్టార్ట్ అవ్వకపోతే ఆ లింగం మమ్మల్ని స్టాప్ చేస్తాడు. ఆ మోటు పత్రులను చూసారా? ఇంకా మనల్ని వెంబడిస్తూనే ఉన్నారు. డాన్ కావాల్సిన ఈ జాను ఎవరి చేతికి చిక్కడంటే ఇష్టా. చూసారా, కెవ్వుని క్యాకెత్తే రివ్వులు స్టార్ట్ అయింది. ఇకల్లా పదండి. ఏమైంది దీనికి? స్టార్ట్. వదలొద్దు. అలాగే పట్టుకో. వదలొద్దు. పట్టుకోండి. ఎంత బరువు ఉన్నావా? వెంబడిస్తూనే ఉన్నారు. అయిపోయారు రే. ఏంటి మీరు మమ్మల్ని వదలరా?
ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. వీడు మన జాన్ కదూ. డాన్ గా మారడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మేము ప్రాణాలకు తెగించి వీళ్ళని పట్టుకున్నాం. ఈ బ్యాగ్ కూడా తీసుకెళ్ళండి. మోటు పత్తులు, ఈ రోజు మీరు చాలా గొప్ప పని చేశారు. అందుకు మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. పెద్ద బహుమతి. ఇప్పుడు నేను మోటు పత్తులని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను బహుమతి ఇవ్వడానికి. అదిరిపోయింది. 10 కోట్లలో 10% కోటి రూపాయలు చెక్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ చెక్కు నాది. నాకు ఇచ్చే. నాకు ఇచ్చే. ఇది నాదని చెప్తున్నా. మర్యాదగా నాకు ఇచ్చే. ఈ మాట నాకు ఇచ్చే. ఈ చెక్కు నాదే. నాది. నాదని చెప్పాను కదా, నాది. ఓ, బహుమతిని సరి సమానంగా పంచుకోవడం అంటే దీన్నే అంటారు. मोटू पतलू पतलू ले लो ओए ओए मोटू